హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డలేష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. ఏంటి, వీటిని మార్కెట్లో ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నారా? అవును, అది నిజమే. వీటి రుచి తెలియాలి అంటే మనం సొంతంగా పండించాలి. గుత్తుబేరులో హై ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్ ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటి సీడ్స్ మనం జూలైలో నాటుకుంటే అక్టోబర్ నుంచి జాన్ వరకు హార్వెస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు సమ్మర్ అవడం వల్ల మా టెర్రస్ గార్డెన్లో గుత్తుబీర హార్వెస్ట్ తక్కువ వచ్చింది. సో వీటితోనే ఒక సింపుల్ అండ్ టేస్టీ డిష్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గుత్తుబీరకాయలు 5, మీడియం సైజ్ ఆనియన్స్ 2, అల్లం 1/2 ఇంచ్, లవంగాలు 2, దాల్చిన చెక్క చిన్నది, వెల్లుల్లి రెబ్బలు 8, గసగసాలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, ఆయిల్ 50 ml, వాటర్ 50 ml, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. ముందుగా ఉల్లిపాయ, అల్లం, లవంగి, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ, గసగసాలు, పచ్చిమిర్చి అన్నిటినీ పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు గుత్తు వంకాయ కూరకి వంకాయ ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా గుత్తుబీర కూడా కట్ చేసుకుని తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. తర్వాత మందంగా ఉన్న బాండి పెట్టుకుని 50 ml ఆయిల్ వేసుకుని స్టఫ్ చేసుకున్న గుత్తుబీర మరియు మిగిలిన పేస్ట్ వేసుకుని గుత్తుబీర మగ్గే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంటే ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 50 ml వాటర్ వేసుకుని 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తుబీర కర్రీ రెడీ. ఇది వేడివేడి రైస్లో మరియు చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది.